శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఎలాంటి విషయాలు ఎవ్వరితోనూ పంచుకోకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీ ఇంట్లో జరిగే వ్యక్తిగత విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా, మీకు మీ పార్ట్నర్కు ఏం జరిగినా అదంతా మీ వ్యక్తిగతమైనది. వాటిని గడప దాటి బయటకు రానివ్వకండి. ఆ సమయంలో మనసు నిలకడ తప్పిన సమయాన వేరే వారి ముందు మన కుటుంబ సభ్యులను విమర్శించవచ్చు. మన ఇంట్లో జరిగే విషయాలను వారితో అసలు పంచుకోవద్దు. మీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని, బాధని, ఇంకా మీ పరిస్థితిని ఎవరి ఎదుట చెప్పకండి. ఎవరితోనైనా మన బాధని పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం. కాని ఎవరి నోట్లోనూ ఏ మాట ఎక్కువ కాలం దాగదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు ఎప్పుడూ ఎలా మారతారో ఎవరికీ తెలియదు. పెదవి దాటిన మాట సప్తసముద్రాలు దాటడానికి ఎంతో సమయం పట్టదు. మీ పర్సనల్ విషయాలు అందరికీ ఇలా తెలిసిపోతే వారి దృష్టిలో నువ్వు ఒక బలహీనుడివి, చేతగానివాడివి అనుకుంటారు. అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం మానేస్తారు. మీకు కనిపించడమే మానేస్తారు. పైగా మీ గురించి చెడ్డ ప్రచారం కూడా మొదలు పెడతారు. కొంతమంది మీకు సహాయం చేసినా రేపటి రోజున వారు మీనుంచి ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు. అదే నువ్వు మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంత పంచుకుంటే వారు జీవితంలో ఇంకా నిన్ను దిగజార్చడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరి దగ్గర మీ నిస్సహాయతను, బాధల్ని పంచుకోకండి. మీ బలం, మీ బలహీనతల్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎదుటి వ్యక్తి ముందు మీ బలాన్ని, బలహీనతల్ని ప్రదర్శనలు పెడితే మీ బలాన్ని వాడుకొని మీ బలహీనతలతో ఆడుకుంటారు. వాటిని ఉపయోగించి మీ జీవితాన్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ భార్యతో కూడా వీటిని పంచుకోకండి. మీ భార్య కూడా అయిన సమయాల్లో ఏమీ అనదు. అదే మీకు కాని సమయంలో మిమ్మల్ని చులకనగా చూస్తుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ అస్సలు వివరించకండి. ఎందుకంటే ఇవి మీ శత్రువులకు తెలిస్తే వారు నిన్ను అడ్డగించాలని చూస్తారు. మీ మిత్రులైనా సరే నిన్ను డిమోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఎవరికీ చెప్పకండి. మీ సంపాదన వ్యయాలను ఎవరికీ తెలియనివ్వకండి. మీ ఆదాయం ఏంటో అందరికీ తెలిసిపోతే వారికి మీ మీద ఆశలు ఎక్కువైపోతాయి. నిన్ను డబ్బులు అడిగే అవకాశముంది. ఒకవేళ మీరు ఇవ్వకపోతే వారే శత్రువులుగా మారతారు. ఒకవేళ ఇస్తే వాటిని మీరు తిరిగి పొందటం కష్టం. అప్పుడు కూడా మీరు వారికి పగవాడిగా అయిపోతావ్. ఒకవేళ మీరు తక్కువగా సంపాదిస్తున్నట్లయితే మీ బంధువులు, స్నేహితులు నిన్ను తక్కువగా చూసే అవకాశం ఉంది. మీ గతం గురించి ఇంకా రేపటి రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు వాటి గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకండి. జరిగిపోయిన గతం గురించి ఎవరితోనైనా పంచుకుంటే అదేమీ మీకు అనుకూలంగా మారిపోదు. మీ కథ విన్నవారికి ఏ మాత్రం జాలి కలగకపోగా పైగా ఇంకా మీరు అవమానాల పాలు అవుతారు. పైగా మీపై ఉన్న నమ్మకం కూడా కోల్పోయేలా చేసుకుంటారు. మీకు జరిగిన అవమానం మీకు ఎప్పుడైనా అవమానం జరిగితే ఆ విషయాన్ని దయచేసి ఎవ్వరితోనూ చెప్పకండి. ఎందుకంటే మీ స్నేహితుల దగ్గర కానీ మీ బంధువులు దగ్గర కానీ ఈ విషయాన్ని చెబితే, చెప్పినప్పుడు మీకు అనుకూలంగా మాట్లాడినా, మీకు వాళ్లకు ఎప్పుడైనా గొడవ జరిగితే అప్పుడు ఆ విషయం గురించి 10 మందితో చెప్పే అవకాశముంది. కాబట్టి ఎప్పుడు కూడా మీకు జరిగిన అవమానాన్ని ఎవరితోనూ చెప్పకండి. మీ స్నేహితుడు ఎవరో మీ శత్రువు ఎవరో ఎవరికీ చెప్పకండి. ఎవరైతే మీకు అపాయం కలిగించాలనుకుంటారో వారు మీ గుట్టును ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మిత్రులతో చేతులు కలిపి మీకు సంబంధించిన సీక్రెట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు మీ స్నేహితులకు గొడవలు పెట్టివారు ఆనందిస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో మనము అనుకుంటున్నంత మంచి వాళ్ళేమీ లేరు. మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడతారు. కాబట్టి ఎవ్వరిని నమ్మాలో వారినే నమ్మండి. అందరినీ నమ్మి వారి చేతుల్లో మోసపోకండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.